క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఘనమైన సంగతి, ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, నిన్నగాక మొన్నటి దినం మరి దైవజనుడు ప్రకాష్ గంట గారు ప్రభునందు నిద్రించారు. వాస్తవానికి వారు అద్భుతమైన సేవ చేశారు. 1992లో 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు పాడైపోయిన దాంతో బట్టి ఇక నా ఆరోగ్యం బాగాలేదు, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎందుకని పెళ్ళి చాలా సంవత్సరాలు చేసుకోలేదు. చివరిలో పెళ్లి చేసుకున్నట్టున్నాడు, నాకు క్లారిటీ లేదు పెళ్లి విషయంలో. 2092 నుండి 2 కిడ్నీలు పని చేయకపోయినా అద్భుతమైన సేవ చేశాడు. మన ఆంధ్ర రాష్ట్రము, భారతదేశము, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని రక్షణలోకి నడిపించింది ఆయన వాక్యం. ఎంతోమంది సందేహాలను తీర్చింది ఆయన వాక్యం, జవాబిచ్చింది. ఎందరో దైవ సేవకులు, క్రైస్తవ్యం అంతా కూడా ఆయన వాక్యానికి బలపడ్డారు. మరి అలాంటి గొప్ప దైవజనుడు దేవుని సన్నిధికి చేరుకున్నాడు, పరలోకం చేరుకున్నాడు. ఎందుకు గొప్ప సంగతి అని చెప్పానంటే, భక్తిహీనునికి మరణము నష్టము కానీ భక్తునికి మరణము లాభం. భక్తుడు తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆనందకరమైన స్థలంలో ఉన్నాడు. ఆయన పరదేశు అనబడిన స్థలంలో, ఆనందకరమైన స్థలంలో ఉన్నాడు. ప్రియులారా, యేసన్న గారు ఒక పాట రాశాడు. గువ్వలు గూటికి ఎగయున్నట్లు కదా, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. ఈ చరణములు అంటాడు, గువ్వలు గూటికి ఎగయున్నట్టు శూద్రులు తమ గృహమును చేరుచుండగా, గువ్వలు గూటికి ఎగయున్నట్లు శూద్రులు తమ గృహము చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, చేరుట నాశయే. భక్తుడు ఎంత నిరీక్షణతో రాశాడు ఈ పాట. గువ్వలు గూళ్ళకు ఎగయున్నట్లు, పక్షులు, గువ్వలు ఇక్కడ నుండి భూమి మీదకి వచ్చి ఆహారం తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాటి గూళ్ళు ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. ఆ గువ్వలు ఆ గూటికి చేరిపోయినట్లు పరిశుద్ధులు అంట తమ స్వగృహాలకు
చేరిపోతున్నాడు, తన స్వగృహాలకు చేరుతున్నాడు. ఏమండి, ఆ దివ్యమైన గృహములో సియోనులో చేరుటయ్యే నా ఆశ అని భక్తుడు. నిజమే, మనం ఈ లోకంలో యాత్రికులం. మనది లోకం కాదు. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండనే, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఈ లోకంలో జీవించినంత కాలము మనము యాత్రికులము, పరదేశులము. మన గృహం ఇక్కడ లేదు, మన లోకం ఇది కాదు. మన గృహం అక్కడ ఉన్నది, మన లోకం అది. ఆ మన గృహము శ్రేష్టమైన గృహాన్ని చాలా మంది భక్తులు చేరిపోయారు. మొదటి దినాన పగడాల ప్రవీణన్న గారు వెళ్ళిపోయారు ఆ స్థలానికి. నిన్నటి దినాన మరి ప్రకాష్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది భక్తులు వెళ్ళిపోయారు. ఏసన్న గారు వెళ్ళిపోయారు, భక్త సింగ్ గారు వెళ్ళిపోయారు, దినకరన్ గారు వెళ్ళిపోయారు, పురుషోత్తం చౌదరి గారు వెళ్ళిపోయారు, మాస్లామణి అయ్య గారు వెళ్ళిపోయారు. అలాగే శ్రేష్ఠ భక్తులు అందరూ వెళ్ళిపోయారు. వారు తన స్వగృహమునకు చేరుకున్నారు. మనది కూడా అదే గృహము, మనం కూడా ఆడికి చేరవలసిన వారమే. కాకపోతే వాళ్ళు కొంచెం ముందు చేరుకున్నారు, ఆ తర్వాత మనం కూడా చేరుకుంటాం ఏదో ఒక రోజు. నాకు మరణమే రాదు సార్, నేను అలాగనే ఇక్కడనే కంకణం కట్టుకొని ఉంటా, వాడు వచ్చి తీసుకుపోయినా నేను పోనంటవా? ఉంటామా? ఎవరం ఉన్నాం, అందరము వెళ్ళిపోవాల్సింది. ఆ మన స్వగృహము అది, మన సొంత గృహము అది. ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, వడదెబ్బ ఉండదు, ఇట్లా వర్షాలు పడితే ఇబ్బంది ఉండదు. ఆ వీధులలో కుక్కలు కూడా ఉండవు. ఈరోజు కుక్కలు చాలా హల్చల్ చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ మనసులోని పిల్లలను చంపేస్తున్నాయి. పరదేశం చాలా ఆనందకరమైన స్థలం. సూర్యుడు చంద్రుడు ఉండడు. ప్రకాశన్న పోయి అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, ఆయనతో పాటు సేవ చేసిన కొందరు భక్తులను ఆయన చూసి పలకరించి ఆనందంగా అక్కడ దేవుని సన్నిధిలో ఉంటాడు. ఇంత ఆనందకరమైన స్థలం అది. ఆ స్థలాన్ని చేరడని మనది కూడా ఆశ. ఆ గృహాన్ని చేరాలని, ఆ స్థలానికి చేరాలని మనం కూడా ఆశ కలిగి ఉన్నాము. ఈ యాత్రలో మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు. కాబట్టి ఎన్ని కష్టాలున్నా మనం ఈ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభువులో చనిపోయిన వాడు, ప్రభునందు నిద్రించిన వాడు ధన్యుడు. 116వ కీర్తనలో ఉంటుంది, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. స్టెఫెను పోయింటే పరలోకము లేచి ఆయనను ఆహ్వానించినాయి. ప్రకాశన్న పోయినప్పుడు కూడా పరలోకం అంతా లేచి ఆయనను ఆహ్వానించింటారు. పగడాల ప్రవీణన్న పోయినప్పుడు పరలోకం అంతా లేచి ఆహ్వానించింటారు. యాసన్న గారు పోయినప్పుడు పరలోకం అంతా లేచి ఆహ్వానించింటారు. భక్తుడా, నీవు మంచి పోరాటము పోరాడితివి, నా కొరకు కొన్ని ఆత్మలను సంపాదించితివి, రోషంగా నీవు బ్రతికితివి, మరణము వచ్చు వరకు నీ భక్తిని కాపాడుకుంటేవి గనక ధన్యుడవు బాబు, రా, వెల్కమ్ అని పరలోకం అంతా లేచి వారిని ఆహ్వానించాడు పరదేశంలో. వెళ్ళారా? మనము కూడా ఏమండి మన గృహము మీద లక్ష్యం ఉంచి అక్కడ చేరాలన్న ఆశతో
ఒక నిరీక్షణ కలిగి పరిశుద్ధతను, భక్తిని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ, ఏమండి ఇక్కడ ఎన్ని వచ్చినా వాటికి పెద్ద లెక్క చేయకూడదు. ఈ లోకమే మనది కాదు. ఒక మాట మీకు చెప్తా, మీ ఇంట్లో నీకు అన్ని వసతులు ఉంటాయి, పక్కన వాళ్ళ ఇంట్లో నీకు అన్ని వసతులు ఉంటాయా? వేరే వాళ్ళ మీ బంధువుల ఇంటికి పోతే నీ ఇంట్లో ఉన్నంత ఫ్రీగా ఉంటావా? ఎట్లుంటాం? ఏదో చేసి చేయనట్టు మొమ్మాటంతా ఉంటాం. కొన్ని ఇబ్బందులైనా అక్కడ తట్టుకుంటాం, ఎందుకంటే అది మనది కాదు. మనం కోరిన తిండి అక్కడ దొరకదు, మనం కోరిన వసతులు దొరకవు, మనం కోరినట్లుగా అక్కడ ఉండలేము, ఎందుకంటే అది మనది కాదు. అలాగే ఇది మనది కాదు. ఇక్కడ మనకు అన్ని ఆత్మ సంబంధమైన సౌకర్యాలు లేవు. లోకంలో కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఎన్ని వచ్చినా మన ఇల్లు అక్కడ ఉంది. మా ఇంటికి చేరినంత వరకే కొన్ని కష్టాలు, ఇంటికి చేరినంత వరకే. ఆ ఇల్లుకి చేరిన తర్వాత ఇంకా ఏ బాధ లేదు. వారు తమ ప్రయాసములు మాని నెమ్మది పొందుతున్నారు. అక్కడ ఏం పొందుతున్నారు అంటే వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. నేను అంటున్నాను, మనం కూడా మన ఇల్లు అది. ఆ ఇంటికి చేరేంత వరకు ఇక్కడ ఎన్ని కష్టాలైనా పడండి, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దేవుడు వాటిని తీసేస్తే తీసేయని, తీసేయకపోయినా బాధ లేదు. యేసును అంటగట్టుకొని భక్తిని కాపాడుకొని ప్రార్థన పరులమై ఆ ఇంటి కొరకు నిరీక్షణ కలిగి బ్రతుకుతే, నేను అంటున్నా, పగడాల ప్రవీణ్ అన్న గారిలాగా, ఏసన్న గారిలాగా, దినకరణ్ గారిలాగా, ఏమండి భక్త సింగయ్య గారిలాగా, పురుషోత్తం చౌదరయ్య గారిలాగా, మొన్న చనిపోయిన ప్రకాశ్ అన్న గారిలాగా మనం కూడా ధన్యకరమైన మరణాన్ని పొందుతాం. అందుకప్పుడులారా, ఈ భక్తులందరికీ కష్టాలు రాలేదని కాదు, వాళ్ళ కష్టాలు మనకు వస్తే ఒక్కరోజు కూడా బతుకం మనం. వాళ్ళకు వచ్చిన కష్టాలు మనకు వస్తే ఒక గంట కూడా జీవించలేము. అన్ని కష్టాలు ఉండ, బాధలు ఉండ వాళ్ళు భరించి వాళ్ళ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, సేవ జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకొని రోసంగా బ్రతికి దేవుని కొరకు, దేవునికి ఒక సాక్షిగా వారి బ్రతుకును నిలబెట్టుకొని వారు శ్రేష్టమైన ప్రయాణం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ స్వగృహానికి. మనం కూడా ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా, ఏమండి మన భక్తిని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని, యేసు ప్రభు వచ్చేలోపు, లేకపోతే యేసు ప్రభు రావడం ఆలస్యం అయితే మనం పోయేలోపు మనం యేసును అంట కట్టుకొని బ్రతకాలి. ప్రకాశ్ అన్న ఎన్నో విషయాల్లో మనకు మాదిరి. నిజంగా అతను మన సాక్ష్యం చెబుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వేరే దేశంలో ఉండి ఆయనను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. డిప్రెషన్లో మంచి పిల్లడే కానీ చదివేతోడు కాదంట, ఇంగ్లీష్ రాదంట. ఆయనకు చాలామంది చిన్న చూపు చూశారు, తెలివి తక్కువడు, మెతుకోడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రభా నన్ను ఎవడు హేళన చేస్తున్నాడో వానికి నేను తెలివిని ప్రకటించే జ్ఞానం వినాయన. రోజు దేశంలో ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ధీటుగా ఎవడు చెప్పిన. రక్షణ ఛానల్లో అసలైన ప్రశ్న, శిష్యులైన జవాబు అనే కార్యక్రమం ఆయనది. పెద్ద పెద్ద పండితుల ఎదుట, నాయకుల ఎదుట, పెద్ద పెద్ద ప్రధానుల ఎదుట ఆ మనిషి నిలబడి యేసును గురించిన విషయాలు బోధించాడు. లోకంలో
క్రైస్తవులు క్రైస్తవ ఇతరులు వేరే వాళ్ళు కూడా ఆయన జ్ఞానాన్ని మెచ్చుకున్నారు. చదువు ద్వారా వచ్చిన జ్ఞానం కాదు, దేవుని ద్వారా వచ్చిన జ్ఞానం. మంచి సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని ప్రభునందు వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన భూస్థాపన గుంటూరులో. ఈరోజు భూస్థాపన నేను పోదాం అనుకున్నాను, కానీ ఈరోజు ఆదివారం కాబట్టి సంఘం ఉంటుంది, కష్టం పోలేకపోతున్నాను. నిన్న హైదరాబాద్ పోదాం అనుకున్నాను, పోతే మళ్ళీ ఈ టైంకి రిటర్న్ వస్తాను రాను అని కొంచెం బ్రేక్. ఆదివారం కనుక రాకపోయింటే వెళ్ళిపోయేవాడిని, ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడు. అది ఏదేమైనా వారి కుటుంబ ఆదరణ కొరకు మరి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అన్న వదిలి వెళ్ళిన సంఘము ఆదరింపబడలాగా, ఇంకా ఆయన చూపించిపోయినటువంటి మాదిరి సంఘం అంతా క్రైస్తవ్యమంతా అనుసరించి ఇంకా క్రైస్తవులు బలపడలాగా. ఏమండి, అన్న వెళ్ళిపోయినాడంటే మనకు కొంచెం బాధనే, మనుషులుగా మనం బాధపడాల్సి. ఎందుకంటే ఆయన ఉన్నింటే అలాంటి సేవకులు చాలామంది ఇంకా బలపడేతారు, ఇంకా చాలామంది క్రైస్తవులు ఆశీర్వదింపబడేతారు, ఇంకా చాలామంది క్రైస్తవులకు ప్రోత్సాహకరంగా ఉండేది, ఇంకా ఎన్నో ఆత్మలు వచ్చేటివి. మనకు ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనకు కొంచెం బాధనే, కానీ కుటుంబానికి బాధనే, కానీ లోకం ఆయన వ్యక్తిగత జీవితానికి మాత్రం ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ మట్టి లోకము విధించి మహిమ లోకంలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, యేసు ప్రభుతో ఉన్నాడు. కాబట్టి ఆయన మంచి ఆనందంలో ఉంటాడు, మనకు కొంచెం దుఃఖమే. ఏదేమైనా దేవుని చిత్తం. ఆయనకైతే మేలు జరిగింది మరణం. కాబట్టి ఆయన వదిలి వెళ్ళిన కుటుంబం కొరకు, సంఘం కొరకు, క్రైస్తవులు కొందరు ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయన అభిమానుల ఓదార్పు కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చివరి పాట ఒకటి పాడుకొని చిన్న వాక్యం చెప్పుకొని ఆ వాక్యంలోకి పల్లలోకి వెళ్ళిపోతాం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప అనే పాట పాడతాను. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచనే చెంతనుండే నీ కృప, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృప, ఇంతవరకు కాచనే నీ కృప, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృప, కృప కృప కృప, యేసుని కృప, యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, గలగల పారే శలయేరు
ప్రవహించే నీ కృపా గలగల పాడే చెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా కరిగించనే శిలనైనా కరిగించనే నిలయేని నీ కృపా నిలయేని నీ కృపా 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 యేసుని కృపా యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే నీ కృపా పాదమందరం అంతము వరకు నడిపించునే అంతే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే సర్వతి పాదమందరం ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే నీ కృపా 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 కృపా
నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గ్లోరీ పాదం ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా 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 గలగల పారే శలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా హృది కరిగించెనే శిలనైనా హృది కరిగించెనే వెలయేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటలతో నీ నామాన్ని స్తుతించే కృప ఇచ్చారు. కొద్ది నిమిషాలు మా వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉంటుండగా మా మధ్యలోకి మీరు దిగిరమ్మని మాకు అర్థమయ్యేలాగున మీరు బోధించి మా ప్రాణాత్మ శరీరములలో అయా పశ్చాత్తాపమును పుట్టించి నీ రక్తంలో కడగబడి బలకై సిద్ధపడే కృప మాకు దయచేయమని. వాక్యము వివరింపబోతున్న నీ దాసుడు విధయు జ్ఞానము లేనివాడు, సకల బలహీనతలు కలిగిన వాడు, తన దోషములను కడిగి పరిశుద్ధపరిచి తైలమును కుమ్మరించి మా అందరితో, మొదట వానితోనూ తదుపరి మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రెండు చేతులు ఎత్తి ఒకసారి స్వరమెత్తి చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఒక అర్ధగంట మాత్రమే మీతో వాక్యం పంచుకుంటాను. ఆల్రెడీ ప్రకాశ్ అన్న గురించి ఒక అర్ధగంట మాట్లాడేశాను కాబట్టి ఒక అర్ధగంట వాక్యం పంచుకొని మళ్ళా కార్యక్రమం నడిపిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. పౌలు భక్తుడు హెబ్రీ పట్టణములో ఉన్నటువంటి సంఘమునకు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో పౌలు భక్తుడు మానవుని మరణము తర్వాత ఏమవుతుంది, మానవుని మరణము తర్వాత
ఏం జరుగుతుందనే సంగతిని స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మానవుని మరణము తర్వాత మానవునికి ఆత్మకు తీర్పు జరుగుతుంది అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, లోకంలో ఉన్నవాడు, లోకస్తుడు లేకపోతే హిందూ సహోదరులు మానవుడు మరణించిన తర్వాత ఏమవుతాడయ్యా అని వారిని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, అల్లరి ఎక్కువ చేస్తున్నావు. వాళ్ళు చెప్పే మాట ఏమిటి అంటే, అయ్యా, మనిషి చనిపోయినప్పుడు తన శరీరము మట్టిలో కలిసిపోతుంది, లేదనుకో కాలిచామనుకో బూడిద అయిపోతుంది, తన ఆత్మనేమో ఇంకొక జీవిలో ప్రవేశిస్తుంది. అతడు మరలా ఒక పశువయ్యో, జంతువయ్యో, పక్షి అయ్యో, లేకపోతే ఒక పురుగయ్యో ఆయన మరలా జన్మిస్తాడు, వారు మరలా జన్మిస్తాడు, అతనికి మరలా ఇంకొక జన్మ ఉంటది అని లోకంలో ఉన్న హిందూ సోదరులు అంటారు. మనిషి చనిపోయినప్పుడు వారి ఆత్మ ఆవులోనో, లేకపోతే ఒక కుక్కలోనో, లేకపోతే ఇంకొక జంతువు, ఏదన్నా ఒక జంతువులోను, లేకపోతే ఒక పాములోను, లేకపోతే ఎగిరే ఒక పక్షిలోను, చీమలోను, ఏదో ఒక రూపంగా మనలో వాళ్ళు జన్మిస్తారు. అలాగే మానవునికి ఇంకొక జన్మ ఉంటది, ఇంకొక జన్మ ఉంటది, ఇంకొక జన్మ ఉంటది, అట్లా 7 జన్మలు ఉంటది అని వాళ్ళు అంటారు. కానీ బైబిల్ అంటుంది మానవునికి మరొక జన్మ లేదండి. మానవుడు చనిపోయినప్పుడు తన శరీరమేమో భూమిలో పాతి పెట్టబడుతుంది, ఆ శరీరము భూమిలో కలిసిపోతుంది, తన ఆత్మనేమో ఒక చిన్నపాటి తీర్పు దినాన తీర్పు కోసము ఏమంటారు, ఒక కోర్టులో నిలబడతారు. ఏమండి, మనిషి చనిపోయినప్పుడు అందుకే లోకంలో ఉన్న వాళ్ళు ఆ శరీరమును అలాగే భూమిలో పాతి పెట్టేయడము, కాల్చేయడము చేస్తారు. ఎందుకంటే అది కట్టె మళ్ళా మన్ను అయిపోయింది అనేది వాళ్ళ ఆలోచన. క్రైస్తవులు మాత్రము మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తాం, చక్కటి బట్టలు తొడిగించి, అవునా, కొత్త బట్టలు వేసి వాళ్ళను ఒక మంచి పెట్టెలు పెట్టి మనం వారికి భూస్థాపన చేస్తాం. అంటే దానికి అర్థం ఏందో తెలుసా, ఈ శరీరమును మనం భద్రపరుస్తున్నాం. ధనమున్నవాడు ధనమును, బంగారమును బీరువలో, ఎలాగో లాకర్లో మనం బీరువలో దాన్ని భద్రపరుస్తామో అలాగే మన శరీరాన్ని ఆ భూమిలో మనం భద్రపరుస్తున్నాం. ఎందుకు భద్రపరుస్తున్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి మనలా లేపబడుతుందనే నిరీక్షణతో మనం ఏం చేస్తామంటే ఒక మంచి పెట్టె ఎన్నుకొని ఆ పెట్టెలో మనం దాన్ని దాచిపెడతాం, పెట్టి భూమిలో దాన్ని దాచిపెడుతున్నాం. ఆ భూమిలో దాచిపెట్టినటువంటి శరీరం కొన్నాళ్ళకి ఏమైపోతుంది, భూమిలో కలిసిపోతుంది. మనిషి చచ్చిపోయినాక ఒక సంవత్సరానికి మళ్ళీ మీరు తొవ్వి చూడండి, ఆడ ఉంటుంది ఆ శరీరం ఉండదు, ఎముకలు ఒక్కటి ఉంటుంది. ఇంకా ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఆ ఎముకలు కూడా కరిగి భూమిలో కలిసిపోతాయి. మనిషి చనిపోయిన మనిషి ఏమో తన శరీరము భూమిలో ఉంటుంది, కానీ తన ఆత్మ మాత్రము దేవుని సింహాసనం ఎదుట తీర్పుకు తీసుకుపోబడుతుంది. ఇటు పరదేశికి వెళ్ళే రూటు, ఇటు పాతాళానికి వెళ్ళే రూటు ఉంటుంది. ఒక చిన్నపాటి తీర్పు అక్కడ ఉంటుంది. ఆ తీర్పు రోజు ఏమండి, తీర్పు అంటే ఏమిటి, కోర్టు. తీర్పు అంటే మన భాషలో చెప్పాలంటే కోర్టు. కోర్టులో ఎవరెవరు ఉంటారు,
ఫస్ట్ జడ్జి ఉంటాడు. అర్థమవుతుందా నా మాటలు? కోర్టులో ఎవరు ఉంటారు? ఫస్ట్ జడ్జి ఉంటాడు, ఆ తర్వాత ముద్దాయి ఉంటాడు. కోర్టులో జడ్జి ఉంటాడు, ఆ జడ్జి తర్వాత ముద్దాయి ఉంటాడు. మూడవదిగా లాయర్లు ఉంటారు. అవునా? ముద్దాయి పక్షాన మాట్లాడే లాయర్ ఒకడు ఉంటాడు, ముద్దాయికి విరోధంగా మాట్లాడే లాయర్ ఇంకొకడు ఉంటాడు. నాలుగవదిగా సాక్షులు ఉంటారు. ఇతడు నేరం చేశాడు అని చెప్పే సాక్షులు ఉంటారు, ఇతడు నేరం చేయలేదనే సాక్షులు కూడా ఉంటారు. అలాగా కోర్టు అంటే, తీర్పు అంటే అలాగుంటది. ఆ మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మకు కూడా ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో కూడా ఏమండి, మనకు ఎవరు న్యాయాధిపతి, ఎక్కడ జడ్జి ఎవరంటే యేసు ప్రభు. ఏమండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది ఆ దినమునందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు. ఏమండి, ఎవరంటే నీతి కలిగిన న్యాయాధిపతి. ఎవరు? ప్రభు. అక్కడ జడ్జిగా ఉండేది ఎవరు? యేసు ప్రభు, దేవుడు. సింహాసనాసీనుడై ఆయన కూర్చొని జడ్జిగా, న్యాయాధిపతిగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఎదుట మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ పోయినప్పుడు అక్కడ ముద్దాయిగా మన ఆత్మ నిలబడుతుంది. చనిపోయిన వారి ఆత్మ నిలబడుతుంది. చనిపోయిన వారి ఆత్మ ముద్దాయిగా అక్కడ నిలబడుతుంది. నిలబడినప్పుడు ఏమండి, మన పక్షాన వాదించనికేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అక్కడ లాయర్గా. వాక్యము చెప్పినప్పుడు ఇతనిలో నేను కార్యం చేశాను, ఇతడు నిన్ను నమ్ముకున్నాడు, నీ రక్తంలో కడగబడ్డాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన మాట్లాడుతుంటాడు లాయర్గా. అపవాది కూడా ఇంకొక లాయర్ ఉంటాడు, వాడు మనకి వ్యతిరేకంగా మాట్లాడే లాయర్. లేదండి, వీడు బలహీనుడు, వీడెన్నో పొరపాట్లు చేశాడు, వీడెన్నో తప్పులు చేశాడు, వీడు పరదేశకు ఈయన ఆత్మ పరదేశకు పోనీకి వీలు లేదు, నరకానికి వెళ్ళాలి అని వాడు వాదిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడేమో పాపము చేసినప్పటికీ, బలహీనుడైనప్పటికీ దేవుడు అంటే భయపడి బతికినాడు, తన దోషాలను కడుక్కున్నాడు, కాబట్టి ఇతడు పరదేశికి వెళ్ళాలా జడ్జి గారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంటాడు. వాడి పని అంతా ఫిర్యాదు చేయడమే కదా. వాడి పని ఏంది? ఎలాగైనా కొందరినైనా నరకాన్ని తీసుకుపోవాలనేది వాని ప్రయత్నం. మన ప్రయత్నం ఏం? కొందరినైనా పరలోకానికి తీసుకుపోవాలనేది మన ప్రయత్నం. వాడు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం మంచి చెబుతుంటే వాడు మన చెడు చెబుతుంటాడు, అక్కడ మన బలహీనతలు చెప్తుంటాడు, అక్కడ మన గురించి బ్యాడ్గా చెప్తుంటాడు వాడు. అని ఫిర్యాదు అదే కదా. జకరియా గ్రంథం చూడండి ఒకసారి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యం చదువు. మూడు ఒకటి. యెహోవా మరియు యెహోవా దూత ఎదుట
ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు ఆ సాతాను ఫిర్యాది అయి అతని కుడిపాడు చెవున నిలబడి ఉండుటయు అతడు నాకు కనపరిచాడు. ఏమంట వాడు ఏమై కూర్చున్నాడా? నిలబడినాడు. ఫిర్యాదు చేసేవాడు అన్నమాట. యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడు, యెహోవా మంచోడు కాదు, యెహోషువ మంచోడు కాదు అని యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాదు చేస్తున్నాడు అక్కడ కూర్చొని నిలబడి. అపవాది యొక్క పని అంతా మన మీద బురద చల్లడమే. వీడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ పక్కనోడు ఎవడన్నా మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాడని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు కూడా సైతాన్ మైండ్లో ఉన్నట్టే. దేవుడు ఎప్పుడు మంచిని వెతికేవాడు, సాతానుడు ఎప్పుడు చెడును వెతికేవాడు. ఆ చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని ధవళ సింహాసనం దగ్గర, దేవుని సింహాసనం దగ్గర నిలబడినప్పుడు, మనం దోషులమై ఉన్నప్పుడు, దోషుల స్థానంలో మనం ఉన్నప్పుడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మంచిని చెబుతుంటే వీడేమో మన చెడును చెబుతుంటాడు. అక్కడ జాగ్రత్తగా వినాలి. అక్కడ మన పక్షాన సాక్ష్యము వెనుక ముగ్గురు ఉంటారంట. మన పక్షాన సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎవరు? ముగ్గురు ఉంటారు. ఏమండి? యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యము. నేను కొత్త బైబిల్ తీసుకున్నా, అంత తొందరగా రాకముందు నాకు. 5వ అధ్యాయం 7వ వాక్యము. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏమండి? అక్కడ మన గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒకరేమో ఆత్మ, దేవుని ఆత్మ. ఎస్, అతడు వాక్యమును, ఒక సేవకుడు వాక్యము చెబుతూ ఉండగా అతనిలో నేను కార్యం చేశాను, అతన్ని ఒప్పింపజేశాను, అతడు పశ్చాత్తాపపడుట నేను చూశాను, అతడు మారు మనసు పొందుట నేను చూశాను. ఇతడు పాపియే గాని నీ రక్తంలో కడగబడని ఇతనిలో కార్యము జరిగింది అని ఆత్మ వచ్చి సాక్ష్యం ఇస్తుంది అన్నమాట మన పక్షాన. రెండవదిగా నీళ్లు, మనము బాప్తిస్మము పొందిన నీళ్లు ఉన్నాయి చూశారు, ఆ నీళ్లు వచ్చి సాక్ష్యం ఇస్తుంది. నిజమే, ఇతడు ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఇతడు బాప్తిస్మము పొందాడు, దానికి నేను సాక్ష్యము అని మనం బాప్తిస్మం తీసుకునే నీళ్ళు వచ్చి సాక్ష్యం ఇస్తుందట. ఈ బాప్తిస్మం తీసుకున్న నాడు నువ్వు యేసు రక్తంలో కడగబడి ఉన్నావు. నీ జన్మ కర్మ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. నీ జన్మ కర్మ పాపాలన్నిటినీ తుడిచివేసి కడిగి వేసినటువంటి యేసు రక్తం వచ్చి అక్కడ సాక్ష్యం ఇస్తుంది మన కోసం. మా వింటున్నారా? అర్థమవుతుందా? విలువైన మాటలు ఇవి. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీ మంచిని వాదిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నీ చెడును వాదిస్తూ సాతానుడు ఉంటాడు. నీ గురించి నువ్వు బాప్తిస్మము తీసుకున్న నాడు దేవుని ఆత్మ, నువ్వు తీసుకున్న నీళ్లు, నిన్ను కడిగిన యేసు రక్తము వచ్చి నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఆ తీర్పులో నీవు మంచివాడవని, ఆ తీర్పులో నువ్వు యోగ్యుడవని తెలిసిన తర్వాత దేవుడు నిన్ను పరదేశుడు పంపించేస్తాడు. ఆ తీర్పులో నువ్వు సరి అయిన, నీ జీవితం సరిగా లేదనుకో, ఆ తీర్పులో
నీ బ్రతుకు ఈ లోకంలో బ్రతికిన జీవితం సరిగ్గా లేదనుకో, దేవుడు నిన్ను నరకానికి పంపించేస్తాడు. ప్రియులారా, మరణము తర్వాత మన ఆత్మకు ఏమున్నది? తీర్పు ఉన్నది. ఈ లోకంలో మనము జన్మ పాపులం. మనమందరం ఎవరము? ఏమండి? జన్మ పాపులం. జన్మ పాపులము. రెండవదిగా కర్మ పాపులము కూడా. జన్మ పాపులము, కర్మ పాపం. పాప క్షమాపణ పొందాలి. పాపానికి క్షమాపణ ఎప్పుడు దొరుకుతుంది? కొందరు సేవకులు ఉన్నారు, దైవజనం, వాళ్ళని విమర్శించట్లేదు, కానీ వాళ్ళు చెప్పేది ఎంత మటుకు న్యాయమో మరి వాళ్ళంత జ్ఞానం నాకు లేదు. కానీ చాలామంది మన వీధులలో సువార్త చెప్పనీకి వస్తారు. నేను కూడా చాలాసార్లు సువార్త చెప్పనీకి పోయినా. సువార్త చెప్పనీకి వచ్చినప్పుడు సువార్త అంతా చెప్పిన తర్వాత ఆ భక్తుడు ఆ సేవకుడు అంటాడు, అయ్యా ఈ మాటలు ఒకవేళ నీ జీవితంలో కార్యం చేసింటే ఇప్పుడే నువ్వు కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో, పరిశుద్ధ పరలోకానికి నువ్వు చేరుకునే మోక్షం నీకు దొరుకుతుంది అంటారు. చిన్న ప్రార్థనకి పరలోకం చేరుతాడా? పాపాలు పోతాయా? ఆ సేవకుడు చెప్పేది నిజమే. ప్రార్థన చేసుకుంటే పరలోకానికి పోతామా? పాపాలు క్షమింపబడతాయా? ప్రార్థన చేసుకుంటే పరలోకానికి పోయాడుగా దొంగ అంటారు కొందరు. దొంగకు అవకాశం లేదు నాయన. కాబట్టి దొంగ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన తీర్పు తీర్చి తీసుకెళ్ళాడు. నీకు అవకాశం ఉందిగా. ఒకసారి ఒక పాస్టర్ గారు నేను ఇద్దరము ఒక చోట సేవకి వెళ్ళాం. వెళ్తే రాత్రి అక్కడ వాక్యం చెప్పాను, నేనే చెప్పాను వాక్యము. సహోదరుడు కూడా కొన్ని మాటలు చెప్పాడు, గ్రీటింగ్స్ లాగా చెప్పాడు, నేను వాక్యం చెప్పాను. ప్రార్థన అంతా అయిపోయింది, మాకు భోజనం పెట్టినారు. వాళ్ళు భోజనం చేస్తున్న టైంలో ఒక ఆయన వచ్చాడు. సార్, నువ్వు చర్చికి రమ్మంటే చర్చికి వస్తా, కానుక ఇవ్వమంటే కానుకిస్తా, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, క్రైస్తవ్యములో ఉన్న ప్రతిదాన్ని నేను పాటిస్తా, కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోను సార్ నేను. అదేందయ్యా అన్నీ తీసుకుంటానంటూ నువ్వు బాప్తిస్మం తీసుకోనంటూ? నాకేం అది నచ్చదు సార్. అది తీసుకుంటేనే క్రైస్తవ్యమా, లేకపోతే క్రైస్తవం కాదా అన్నాడు. నేను లేదు బాబు, నువ్వు బాప్తిస్మం తీసుకుంటేనే ఈ పాపాలు క్షమింపబడతాయని చెప్పేలోపు నా పక్కనున్న సేవకుడు అంటున్నాడు, ఏం పర్వాలేదు బ్రదర్, నువ్వు బాప్తిస్మం తీసుకోకపోయినా బాధ లేదు, కానీ నువ్వు మాత్రము దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో చాలు, మారు మనసు పొందు చాలు, నీకు పరలోకం ఇస్తాడు దేవుడు, నీకు ఇష్టం లేని కార్యం వద్దులే అంటున్నాడు ఈయన. ఇంకా నేను అక్కడ ఖండిద్దామంటే ఈ మనిషి ఫెయిల్ అవుతాడు. అలా పర్సనల్గా ఆయనతో మాట్లాడదాంలని నేను సైలెంట్ అయిపోయాను. అయ్యా బైబుల్ అంటుంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం. బాప్తిస్మం ఎందుకు? ఆ రోజు నీవు ఆ తీర్పులో నీ ఆత్మ నిర్దోషముగా ఎంచబడాలంటే, దేవుని సింహాసనం ఎదుట నీ ఆత్మ పరిశుద్ధమైనదై పరదేశకు చేరుకోవాలి అంటే బైబిల్ అంటుంది నువ్వు బాప్తిస్మం తీసుకుని నీ పాపాలు కడిగి వేయాలి కదండి. అపోస్తుల కార్యాల గ్రంథము చూడండి ఒక మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38వ వాక్యము. పేతురు, మీరు మారు మనస్సు పొంది దేని నిమిత్తం అంట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. దేని కొరకు బాప్తిస్మము?
పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకున్నంత వరకు నీ పాపాలు క్షమింపబడవన్నమాట ఈ వాక్యాన్ని బట్టి. ప్రార్థన ఒకటి చేసుకుంటా, నేను దేవుడు అంటే భయపడతా, నేను కానికిస్తా, చర్చిలో పని చేస్తా, అన్ని చేస్తా, కానీ బాప్తిస్మం తీసుకోనంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత వరకు నువ్వు బయటోడివే, ఇంకా లోపలికి రాలే, యేసులో నువ్వు జన్మించలే. బాప్తిస్మము అనగా రోమీలకు రాసిన పత్రికలు అన్నాడు, ఆయన మరణ పునరుత్థానంలో పాలు పొందుట. మనం చనిపోతున్నాం, లోకపరంగా చనిపోయి క్రీస్తు పరంగా మరలా లేపబడుతున్నామని అర్థం. మనం జన్మ కర్మ పాపులం, మనం జన్మతో పాపులం. కొందరు బోధకులు ఉన్నారు జన్మ పాపము లేదు అని. ఇంకా ఆ సంగతి నేను మాట్లాడట్లేదు. బైబిల్ అంటుంది మనం జన్మ పాపులము, రెండోది కర్మ పాపులం. ప్రతి మానవుడు మనం జన్మ పాపులం. ఎందుకంటే యోబు గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి, 14వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడంటే పుట్టడనేగా అర్థం. పుట్టింటే బాగుండేదిరా అంటే పుట్టలేదనేగా అర్థం, అంతే కదా. వాడు ఈ పని చేసింటే బాగుండేది అన్నామంటే వాడు ఆ పని చేయలేదని అర్థం. పాపము కలిగిన మనిషిలో నుండి పాపము లేని మనిషి పుట్టిన ఎంత మేలు, మరి బాగుండేది అంటున్నాడు. అంటే పుట్టడు అని అర్థం. ఇంకొక మాట చెప్తా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ మాట అర్థం కానిగా చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 5:10. 5:10లో ఎలా అనగా శత్రువులమై ఉండగా. చాలు. ఎవరికి శత్రువులం మనము? దేవునికి శత్రువులం. ఎప్పుడైనా దేవునికి శత్రువులం మనం? ఆయనకు మనకు ఎప్పుడైనా పంచాయతీ పడిందా? ఆయనకు మనకు ఎప్పుడైనా గొడవ అయిందా? అర్థమన్నా? దేవునితో కొట్లాడినావా ఎప్పుడన్నా? ఇప్పుడు కొట్లాడలేదా? మనం ఎప్పుడైనా దేవునితో కొట్లాడినామా? దేవునికి మనకి ఎప్పుడైనా పంచాయతీ అయిందా? మనం ఎట్లయినా శత్రువులం ఆయనకు. పంచాయతీ మనకు కాలే, మన పితరునికి అయింది. మూల పురుషుడైన ఆది పురుషుడైన ఆదాముకు పంచాయతీ అయింది. ఆదాముకు దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు ఇది తినొద్దు, నువ్వు ఈ పని చేయొద్దు అన్నాడు. ఆదాము దేవుని మాట కాదని ఆ పని చేశాడు. ఆదాము దేవుని మాట కాదని ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే ఆదాము దేవునికి శత్రువు అయ్యాడు. ఆదామును బట్టి ఆయన కడుపులో పుట్టిన పిల్లలమందరం మనం కూడా మనకు తెలియకుండానే మనం దేవునికి శత్రువులు అయిపోయాం. మనం జన్మతో కూడిన పాపులమై పుట్టాము. మనం జన్మ పాపులం. రెండవదిగా మనం కర్మ పాపులం కూడా. బైబిల్ అంటుంది కర్మ పాపం. ఇదే రోమీలకు రాసిన పత్రికలు అన్నాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేక పోగొట్టున్నాము అన్నాడు కదండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుందేమో కదా. 3వ అధ్యాయము 11 చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడనే వాడు భూమి మీద ఎవడు లేడు. 23వ వచనంలో అన్నాడు, ఎందుకు నీతిమంతులం లేము? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మనం ఏదో ఒక రూపంగా తప్పిపోయినాము, పడిపోయినాము, పాడైపోయినాము. కంటి చూపు ద్వారానో, మాట ద్వారానో, ప్రవర్తన ద్వారానో, ఆలోచన
భూమి మీద ఎవడు పరిశుద్ధుడు కాదు, ఒక యేసు ప్రభు తప్ప. రక్షణ పొందిన తర్వాత కూడా మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎందుకంటే ఈ మట్టి శరీరంలో ఉన్నాం కదా. ఈ మట్టి శరీరానికి ఆకర్షణ ఎక్కువ, ఈ మట్టి శరీరానికి ఆశలు ఎక్కువ, ఈ మట్టి శరీరానికి కోరికలు ఎక్కువ, ఈ మట్టి శరీరముకు ఏమండి ఏమంటారు, ఆకలి ఎక్కువ. ఆకలి అంటే తిండి ఆకలే కాదు, అనేక కోరికలు తీర్చుకోవాలని ఆకలి ఎక్కువ ఈ మట్టి శరీరం. ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం మనం శోధింపబడుతూనే ఉంటాం. ఆ శోధనను బట్టి అక్కడక్కడక్కడక్కడక్కడ కొన్నిసార్లు తప్పిపోతుంటాం. మాట ద్వారానో చూపు ద్వారానో తప్పిపోతూనే ఉంటాం. అందుకే యాకోబు అంటాడు, మనం అనేక విషయములలో ఏమని తప్పిపోవచ్చున్నాము. మనం జన్మతః పాపులము, రెండోది కర్మతః పాపులం. మన జన్మ కర్మ పాపాలు క్షమింపబడాలి అంటే ఒకటే మార్గం. ఏమిటో తెలుసా? నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకునే తోనికి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి మారు మనస్సు పొందాలి, రెండోది నీవు ప్రార్థన చేసేవాడవై ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. 22వ అధ్యాయం 16వ వచనం ముగించేస్తున్నాను. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను ప్రార్థన చేసి. అక్కడేమన్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి, 2:38లో. ఇక్కడేమంటున్నాడు? ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకుని. బాప్తిస్మమును మారు మనసు పొంది ప్రార్థన చేసి, ఏమండి, నీవు బాప్తిస్మము తీసుకున్న నాడు నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా క్షమింపబడతాయి. అలాగూ క్షమాపణ పొంది లోకంలో యేసుతో బ్రతికినప్పుడు, యేసులో బ్రతికి నువ్వు చనిపోయినా కానీ నీ ఆత్మ అక్కడ నిలబడినప్పుడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్న నీళ్ళు ఉన్నాయి చూసావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను ఒప్పింపజేసిన ఆత్మ ఉంది చూసావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ జన్మ కర్మ పాపములన్నీ కడిగేసిన యేసు రక్తం ఉంది చూసావు. వాళ్ళు ముగ్గురు వచ్చి అక్కడ నీ గురించి సాక్ష్యం ఇస్తారు. అవునయ్యా, ఇదిగో ఈయన వాక్యము ప్రకటింపబడుతుండగా మారు మనసు పొందాడు, ప్రచాతాపముతో కూడిన ప్రార్థన చేయటం నేను చూశాను అని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఎస్, పాపాలు కడిగి వేసుకొని అతడు బాప్తిస్మం తీసుకొని నీళ్ళ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు, నాలో మునిగాడు అని నీళ్లు సాక్ష్యం ఇస్తాడు. అతడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు అతని ప్రచాతాపను బట్టి, అతని ప్రార్థనను బట్టి, తన మారు మనసును బట్టి అతని జన్మ కర్మ పాపములన్నీ నేను కడిగేశానని యేసు రక్తం వచ్చి సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు మన ప్రకాశ్ అన్న పోయినట్టు, పగడాల ప్రవీణ్ గారు పోయినట్టు, ఏసన్న గారు పోయిన మార్గం, భక్త సింగ్ గారు, ఏమనండి, ముంగమూరు దేవదాసయ్య గారు, వీళ్ళందరూ వెళ్ళిన శ్రేష్టమైన ఆ రాజ్యంలో ఉంటాం. వీళ్ళు ముగ్గురు వచ్చి నీకు సాక్ష్యం చెప్పలే, సాక్ష్యం లేని కోర్టులో చెల్తారా? ఏమయ్యా వీడు తప్పు చేయలేదని ఎవడన్నా చూసినారా? వీడు తప్పు చేసినాడని ఎవడన్నా చూసినాడా? అంటే ఒక ముగ్గురు పోయి, నిజమే జడ్జి గారు, వీడు పాప క్షమాపణ పొందలేదు, వీడు తప్పు చేసింది మేము చూసామని ఎవరని చెప్పారనుకో, వానికి ఏం చేస్తారు? శిక్ష వేస్తారు. ఆత్మ వచ్చి ఆత్మకు అడుగుతాడు దేవుడు, ఏమయ్యా సాతానుడి మీద ఫిర్యాదు చేస్తున్నాడు, మరి నువ్వు ఉన్నావు కదా, ఏంటి సంగతి అంటాడు. ఇతడు ప్రత్యాత్తాపడినట్టు, మారుమనసు పొందినట్టు, పాపక్షమాపణ పొందినట్టు
బాప్తిస్మం తీసుకున్నట్టు నాకు అగుపడలేదండి అన్నాడు అనుకో పరిశుద్ధాత్మ. నిజమే, ఇతడు మునగనికి నా దగ్గరికి రాలేదు, ఇతడు బాప్తిస్మం పొందినట్టు నేను చూడలేదని నీళ్ళు ఇచ్చిందనుకో సాక్ష్యం. అసలు వాడు ప్రత్యాత్తాపనే పడలేదు, వాడి జన్మకారణ పాపం నేను కడగనే లేదని రక్తం చెప్పింది అనుకో, అయితే ఈడు సరి అయిన వ్యక్తిగా దీన్ని పాతాళానికి పంపారు, దీన్ని పంపించేస్తాడు. మన గురించి సాక్ష్యము చెప్పినప్పుడు ఏమండి మనము క్షమాపణ పొందుకుంటాం, పాప క్షమాపణ పొందుకుంటాము. ఆ మూడు వచ్చి మన గురించి సాక్ష్యాలు ఇస్తాయి. మూడు వచ్చి సాక్ష్యాలు ఇస్తాయి. ఆ సాక్ష్యమును బట్టి దేవుడు మన పరదేశుకో పాతాళానికి పంపించేస్తాడు. పిల్లలు, బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని నువ్వు మిస్ చేసుకొని చేసుకో. చాలామంది బాప్తిస్మం పొందడానికి ఇంకా తడువు చేస్తుంటారు, బాప్తిస్మం పొందడానికి ఇంకా ఆలోచన చేస్తుంటారు. నీ ఆలోచన సరి అయినది 1 సంవత్సరం తర్వాత తీసుకుంటలే సార్ అంటారు. కొందరికి ఏమో సెంటిమెంట్లు, క్రిస్మస్కి తీసుకోవడం సెంటిమెంటు, జనవరికి తీసుకోవడం సెంటిమెంటు, గుడ్ ఫ్రైడేకి తీసుకున్నాం. ఆ గుడ్ ఫ్రైడే లోపు చచ్చిపోతే, ఆ క్రిస్మస్ లోపు చచ్చిపోతే, చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? మనిషికి గ్యారెంటీ ఉందా? నీకు నాకు గ్యారెంటీ ఉందా? వీడి నుంచి నా ఇంటికి నేను చేస్తానన్న గ్యారెంటీ మీకు రాసిపోతానా? నేను చెప్పలేము. నిన్న వైజాగ్లో మనకు తెలిసిన ఒక ఆమె, నేను ఓఫీర్ మినిస్టర్లో ఉన్నప్పుడు అక్కడ నాకు పరిచయం. ఆమె పాస్టర్ గారి పుట్టినరోజు అంట, వాళ్ళ చర్చి పాస్టర్ పుట్టినరోజు ఉంటే పాస్టర్ అన్నాడంట, ఏం పుట్టినరోజులేమ్మా, నేను ముసలోని అయిపోతున్నా, ఎందుకు ఇవన్నీ, ఏం అవసరం లేదులే అన్నాడట. లేదులే నన్ను కేక్ పోయి బాగుంటుందని బలవంతం కేక్ తెచ్చింది. కేక్ తెచ్చి వాళ్ళ ఇంట్లో పాస్టర్ను కూర్చోబెట్టి కేక్ గొప్పించింది. కేక్ గొప్పించి ఆ సోఫాలో పోయి అట్లా కూర్చున్నదంట. కూర్చొని ఆయనతో మాట్లాడుతూ అక్కడ పడిపోయింది. ఆమె బాగుంది, ఆమె చిన్న వయసు, పెద్ద వయసు కూడా కాదు. మాట్లాడుతూ అట్నే పడిపోయింది. వీళ్ళు పోయి పట్టుకునే లోపు చచ్చిపోయింది. మనిషికి గ్యారెంటీ ఏం లేదు. దానియల్ నాయక్ గారు పాస్టర్ గారు ఉన్నారు, మన పత్తికొండలో ఉండేవాడు, మా గురువు ఆయన. ఆయన తమిళనాడులో ఒక పెళ్లి చేయనికి పోయినాడు. పెళ్లి చేయనికి పోయి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆయన పెళ్ళికి సిద్ధపడాలి కదా, అయినా కూడా స్నానం గిన్నం చేసుకుని ఇక్కడి నుంచి పోయి అతను రెడీ కానిక వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆ ఇంట్లో బాగా స్నానం చేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, వాళ్ళు పెట్టిన టిఫిన్ తిన్నాడు. బాగా పెళ్లి దగ్గరికి పోదామని అంటే, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ కాలేదు సార్, కొంచెం ఉండన్నారట. సరేలేరా, ఈలోగా మనకు తెలిసిన వాళ్ళు ఇల్లుంది, అడిగి పోయి వాళ్ళకి ప్రార్థన చేసేద్దాం పానిపోయినాడంట. అడిగి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడంట. వాళ్ళు ఇచ్చిన టీ తాగుదామని ఇచ్చిన టీ కప్పు ఈడ పెట్టుకున్నాడు. టీ తాగుదామని ఇట్లా వంగబడినాడంట. ఏదో కొంచెం వచ్చింది, ఇక్కడ నొప్పిలాగా ఉంది అని ఇట్లా వంగినాడంట. ఇట్లా చెప్పాడు. అప్పటికప్పుడు ఆయన పెళ్ళి అయిపోతుందని ఆ పెళ్ళిళ్ళకి ఎవరికి తెలియకుండా ఆ మనిషిని అక్కడి నుంచి వ్యాన్లో తీసుకొచ్చి, అయ్యా సార్ వాళ్ళ మనిషికి ఎవరికో చాలా సీరియస్ అర్జెంట్ అయిందంట, సార్ వెళ్ళిపోయినాడు అర్జెంట్గా, మీరు వేరే పాస్టర్ని పంపిస్తున్నాం, ఆయనతో పెళ్లి చేయించుకొని అప్పటికప్పుడు వేరే పాస్టర్ని, ఈయనతో పాటు కొందరు వచ్చింటారు కదా పాస్టర్లు, అక్కడ వాళ్ళకి చెప్పారు, మీరు చేయండి, సార్ కదా అర్జెంట్ అయిందంటే వెళ్ళిపోయారు. పెళ్ళి అయిన తర్వాత 1 గంటకి చెప్పినారంట పాస్టర్ గారు ఇట్లా చచ్చిపోయారని తీసుకోవాలి. వ్యక్తిని వాడి పెళ్లి కూడా చేయలేనా. పాస్టర్ గారి బర్త్డే కేక్ కట్ చేసినామే ఇంటికి కూడా పోలే.
గ్యారెంటీ ఉందా మనకు? మనం ఎప్పుడు పోతామో తెలియదు. అవకాశం ఉందంటే ఇప్పుడే తీసుకోవాలి. నేను రాత్రి 8 గంటలకు వాక్యం విన్నా, 6 గంటలకు వాక్యం విన్నా. సాయంత్రం 8 గంటలకు మా గురువు పాదాలు పట్టుకున్నాను. నాకు ఇప్పుడు బాప్తిస్మం కావాలి. చలికాలం డిసెంబర్ 23వ తేదీ భయంకరమైన చలి ఉంటుంది. అప్పుడు డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ కదా. క్రిస్మస్ టైంలో చలి ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది. 8 గంటలకు ఆయనకు పట్టుకున్నా, నాకు బాప్తిస్మం కావాలని. వేరే ఇప్పుడేం బాప్తిస్మం రా, చలికాలము హైదరాబాద్ ఇంకా చలి ఎక్కువ. అది ఇప్పుడేం బాప్తిస్మం రా, తొట్టి నింపాలన్న 1-2 గంటలు పడుతుంది. రేపు వచ్చి ఇస్తాలేనా అన్నాడు. రేపు గంటలు నేను చచ్చిపోతే ఇప్పుడు నాకు బాప్తిస్మం కావాలని కాళ్ళు పట్టుకొని భయంకరంగా ముందుకు పట్టుకున్నప్పుడు ఈ ముండోడు వదలాడని తొట్టి నింపింటే 12 అయింది. రాత్రి 12:45 బాప్తిస్మం ఇచ్చాడు నాకు. వదల్లా, ఆయన ఫ్యాట్ గట్టిగా పట్టుకున్నా, నాకు ఇచ్చేంత వరకు పోకూడదు. ఇది ముండోడు వదలాడు రా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బాప్తిస్మం తీసుకోవడమే. దాని గురించి ఆలోచించడం. మన కాళ్ళకు ఇంటికి పోతున్నప్పుడు కాళ్ళకి ఏదైనా మురికి అంటిందనుకో, పెంటనే అంటిందనుకో, రేపు స్నానం చేసినప్పుడు పోతుంది అని అర్థం అనుకుంటామా? కంపు అది. అంత తొందర ఏడ నీళ్లు కనిపిస్తే ఆడ కడుక్కుంటున్నాను. అవునా? నిజమే కదా? మన ఆత్మ కంటిన పాపము పెంటతో సమానము. క్రిస్మస్కు గడుక్కుంటలే, గుడ్ ఫ్రైడేకు గడుక్కుంటలే, జనవరికి గడుక్కుంటలే అంటే ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ గడుక్కోవడమే. ఎంత తొందరగా గడుక్కుంటే అంత మంచిదన్నమాట. బాప్తిస్మము తీసుకొని రక్షణ మారు మనసు పొందినప్పుడు నిన్ను గూర్చి నీ ఆత్మను గూర్చి అక్కడ ఈ ముగ్గురు వచ్చి సాక్షి ఇస్తారు. అప్పుడు నువ్వు పరదేశు అనే స్థలానికి. ఇంకొక మాట చెప్తారా? చిన్న మాట ముగిస్తాను. ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, నువ్వు జీవించిన ఆ జీవితాన్ని బట్టి రేపు దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఇంకొక తీర్పు ఉంటుంది మనకు. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మధ్యాకాశానికి మనం బ్రతికుంటే మహిమ శరీరంగా మార్చబడి ఎత్తబడతాం. చచ్చిపోయిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు, వాళ్ళ ఆత్మలు. వాళ్ళు వచ్చి శరీరంలో మనం భద్రం చేసిన శరీరం ఉంది చూశారు. నేను ఫస్ట్ చెప్పాను భద్రం చేస్తాం మనం అని. ఆ భద్రం చేసిన శరీరము మహిమ శరీరంగా మార్చబడి వారి ఆత్మలు ఆ శరీరంలోకి వచ్చి వాళ్ళు కూడా సమాధులు తెరవబడి లేపబడతారు. వాళ్ళు మనము కలిసి మధ్యాకాశానికి పోయి యేసు ప్రభువును పెళ్లి చేసుకొని ఆయనతో కలిసి ఈ లోకానికి వచ్చి ఇక్కడ 1000 ఏళ్ళు పాలన చేసి ఆ తర్వాత ఈ భూమి ఆకాశం అంతా అంతమైపోయి మనం అందరం పోయి దేవుని ధవళ సింహాసనం దగ్గర ఉంటాం. అక్కడ గొర్రెల గుంపు ఒకవైపు, మేకల గుంపు ఒకవైపు ఉంటారు. గొర్రెల గుంపు ఎవరంటే మనం క్రైస్తవులు, భక్తిని కాపాడుకున్న వాళ్ళు, పరిశుద్ధులు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత రోసంగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు. అక్కడ కొంచెం అటు ఇటు ఉండరు. ఒక ఆదివారం వచ్చి 4 ఆదివారాలు ఎగరగొట్టిన వాళ్ళు కూడా ఉండరు. ప్రతి దేవుని సన్నిధి అంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఏమండి, ఆ గొర్రెల మేకలు ఉన్నప్పుడు అక్కడ దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఫలా నమ్మకస్తుడైన నా దాసుడా. ఏమంటాడు? ఫలా నమ్మకస్తుడైన నా దాసుడా. దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తే మనం యుగ యుగాలు పరలోకంలో ఉంటాం. ఇక్కడ నీళ్లు
ఆత్మ రక్తము సాక్ష్యం ఇచ్చి మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తే మన ఆత్మ పరదేశుకి వెళుతుంది. ఆ ధవళ సింహాసనం ఎదుట దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే యుగ యుగాలు మన ప్రాణాత్మ శరీరముతో పరలోకంలో ఉంటాం. ఏమంటే బాప్తిస్మం తీసుకుని పాపం గడగబడినప్పుడు నీకు ఇక్కడ మంచి సాక్ష్యం ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి శ్రేష్టమైన జీవితం జీవించినప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు నీకు మంచి సాక్ష్యం దేవుని దగ్గర ఉంటుంది. ఏమన్నా మనం దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. దేవునికి భయపడి బ్రతకగలిగితే, దేవునికి భయపడినోడు ఇంకా దేవుని సన్నిధిని వదులుకోడు, దేవుని సన్నిధికి రాకుండా ఉండలేడు. ఎవరి కొరకు రావాలా? దేవుని కొరకు రావాలా? దేవుని సన్నిధి కొరకు. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడు అంటే భయపడేవాడు దూరంగాని. ఇంకా ఒక మాట చెప్తా జాగ్రత్తగా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకో, ఎన్నాళ్ళకు ఒకసారి కలుస్తారు వాళ్ళు? సంవత్సరానికి ఒకసారి కలుస్తారా? ఒక గంట మాట్లాడకపోతే ఉండబుద్ధి కాదు. ఎప్పుడు చెవుగానే పెట్టేటాడు చెల్లు. ఇంకా లోకం కనిపించదు వానికి. ఇంకా ఆమెనే ప్రపంచం, ఆమెనే స్వర్గం, ఆమెనే ఇంక సర్వం అన్నట్టు ఉంటాడు వాడు. పెళ్ళైనాక అది కాలుతుంది అన్నప్పుడు గుర్తుకొస్తుంది వాడికి. ఎందుకు ప్రేమిస్తున్నా దీనికి? అంతవరకు వాడు మునిగిపోయింటాడు దాంట్లో, ప్రేమ అనే మైకంలో మునిగిపోయింటాడు. ఈమె కూడా ఇంకా మునిగిపోయింటది తల్లి. ఇక వాని అందం కనిపించదు, వాని చదువు కనిపించదు, వాని ఇల్లు కనిపించదు. తీరా చూస్తే వాడి కొంపలో కోడలు కొట్లాడుతుంటాడు. ఈమెనేమో కోటీశ్వరు రాలే ఉంటుంది, ఈమెనేమో చాలా అందంగా ఉంటుంది, వాడేమో చింతముద్దు లెక్క ఉంటాడు. ఈమెనేమో డిగ్రీలో పీడో చేసి ఉంటుంది, వాడేమో ఆటో తోలుతుంటాడు. పోయి వాడు ఎట్లా అందంగా కనిపించానే నీకు అంటే ప్రేమ అట్లాడుతుంట. ప్రేమ గుడ్డిదంటే ఇదే, ప్రేమ గుడ్డిది. ఆ ప్రేమ మైకంలో ఏం కనిపించదు. పెళ్ళైన తర్వాత వాడు ఉపవాసం పెట్టి 4 దంతుంటాడు చూడు, అప్పుడు తెలుస్తుంది. నువ్వు పొద్దున్నే లేచి ఒక పాల పట్టుకొని గౌండ పనికి పో, నేను ఆటోదోలు వచ్చినప్పుడు అవి గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు ఆ ప్రేమ అనే మైకం దిగుతుంటే చిన్నగా. వరి మా నాయన చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటే ఏడన్నా ఉద్యోగస్తుని ఇచ్చిండే కదా, బాగా బతుకుతుంటే కదా. ఈ ముండా కొడుకు నమ్మి నేను నాశనం అయితే అప్పుడు తెలుస్తుంది ఆమె. ప్రేమలో మన్నులకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వానికి ఆమెనే ప్రపంచము, ఆమెకు వాడే ప్రపంచం. వేరే ప్రపంచాలు యావి కనిపించవు. మనం కూడా యేసును ప్రేమించినప్పుడు అట్లా ఉండాలి. మనుషుల ప్రేమలో పడితే పాడైపోతాం, మనుషుల ప్రేమలో పడితే చెడిపోతాం, మనుషుల ప్రేమలో పడితే రేపు కనువిప్పు కలిగినప్పుడు ఏడుస్తాం, పశ్చాత్తాపడతాం. కానీ యేసు ప్రేమలో పడితే నిత్య జీవము ఆనందంగా ఉంటాం. ఎప్పుడు వస్తుందో ఆదివారం, ఎప్పుడు పోవాలరా దేవుని సన్నిధికి అన్నట్టున్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాని పేరు గాంధీ. వానికి నీటి గాంధీ అని పేరు పెట్టాడు. వాడు ఒకడు శాంతి అనే అమ్మాయిని లవ్ చేసిండు. మేమందరము పిల్లలందరూ ఉండే రూమ్ ఉంటుంది ఒకటి. వాళ్ళు వేరే వేరే ఊర్లో నుంచి వచ్చి అక్కడ రూమ్లో చదువుకునే వాళ్ళు. నేను ఇంటికాడ నుంచి బడికి పోయేవాడిని. అప్పుడప్పుడు వాళ్ళ రూమ్కి పోతాను. అప్పుడు కింద పొగసటం ఉంటుంది కదా, వీళ్ళ రూమ్ వెనకనే వాళ్ళ ఇల్లు, ఈ శాంతి అనే అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఇంక వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పొగసటం ఉంటుంది కదా. ఈ పొగసటం పొయ్యిల దగ్గర కూర్చొని వీడు మాట్లాడుతుంటాడు, ఆ పైన పొగసటం దగ్గర నుంచి కూర్చొని మాట్లాడుతుంటాడు. అప్పుడు ఫోన్లు లేవు, పొగసటమే. ఇప్పుడు ఆమె ఈయన్ని చూసుకోదు, వీడు ఆమెను చూసుకోదు, ఉత్త పొగసటం దగ్గర నుంచి మాట్లాడుతుంటాడు. ఎక్కడ కలుస్తారు వీళ్ళు? బడి దగ్గర కలుస్తారు.
వానికి ఎంత ఆతృత అంటే రాత్రంతా నిద్రపోడు. 12-1 గంట వరకు మాట్లాడి ఆ 12-1 గంట నుంచి ఎప్పుడు తెల్లారుతుందిరా, ఎప్పుడు బడికి పోదామని ఉంటాడు ఆతృతతో. ఏమరా ఇంత ఆతృత? 8:30 బడికి పోతే వాడు 7కో 6కో పోయి కూర్చుంటాడు. ఏమరా ఇంత ఆతృత? శాంతికి చూడాలిరా, శాంతికి చూడాక శాంతి పోయిందిరా. 12 గంటలు అయిపోయిందిరా, మన ఏమో 12 సంవత్సరాలు అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు పోవాలా లాస్ట్ వాని ప్రేమ పెటాకులైంది. వాడేమో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇదేమో పెళ్లి చేసుకోకుండానే జరుగుతుంది మా ఊళ్ళో. వాని మీద ప్రేమతో ఏమో జరుగుతుంది. విచిత్రం ఏంటంటే చాలా ఘోరాలు జరిగే వాళ్ళు ఇంట్లో. అవన్నీ మనం లైవ్లో చెప్తే బాగుంటుంది. ప్రేమ ప్రియులారా, ఎప్పుడు చూద్దామా అనే ఆతృత ఉంటుంది అమ్మాయి. అలాగా యేసును నిజంగా ప్రేమించేవాడు, యేసుకు లోబడేవాడు, యేసును భయపడేవారు ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆయన, ఎప్పుడు దేవుని సన్నిధికి పోదామా అని ఆతృత ఉండాలి. కోరాహు కుమారులు అంటారు కదా, ప్రభువా నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదనని ఆతృత ఉందంట ఆయనకు, ఆశ ఉందంట. వచ్చాను ఆదివారం పోవాలన్నా చర్చికి, మనకు నిర్లక్ష్యం. యేసుప్రభు అంటే నీకు ప్రేమ లేదు అని అర్థం. దేవుడు అంటే ప్రేమ లేదు, నువ్వు ఏదో భక్తి ముసుగులో నటన చేస్తున్నావని అర్థం. యథార్థంగా ప్రేమించేవారు, దేవుడు అంటే ఇష్టపడేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఎప్పుడు ఆదివారం వస్తుందా అనుకోవాలి. ఆదివారం రోజు ఏదన్నా పని పడుతుందే, ఈరోజు చర్చికి పోయే పని ఉంది, నేను రాను. మనకు కొంచెం సాకు దొరికితే ఎదుర్కొట్టే స్థితిలో ఉండకూడదు ఆదివారం. భక్తుని లక్షణం కదా. ఇంకొక మాట చెప్తున్నా, ఏదన్నా నీకు పని ఉందనుకో, ఆ పనిని త్వరగా చేసుకోవడము, వెనక ముందు చేసుకోవడము, ఏదో ఒక రూపంగా చర్చికి చేరుకోవాలా, బలలో పాల్గొనాలి. అది నిజంగా దేవుణ్ణి ప్రేమించే లక్షణం. అట్టి ప్రేమ కలిగి దేవుణ్ణి నువ్వు ప్రేమించి భయపడి నీ భక్తిని, నీ జీవితాన్ని కాపాడుకుంటే ధవళ సింహాసనం ఎదుట దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుండి యథార్థంగా బ్రతికింది, నన్ను ప్రేమించింది, బలా నమ్మకస్తుడైన నా దాసుడా. యేసు ప్రభుని గురించి ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఆ సాక్ష్యమును పొందుకుంటే యుగ యుగాలు శ్రేష్టమైన ఆనందకరమైన ఆ రాజ్యంలో నువ్వు ఉంటావు. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి అవుతావు. కనుక ప్రియులారా, ఇంకా బాప్తిస్మం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోకుండా త్వరపడండి, బాప్తిస్మాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత నుంచి తీసుకున్న వాళ్ళు పరిశుద్ధతను, దేవుణ్ణి ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి బ్రతికినప్పుడు మంచి సాక్ష్యము పొందుదాము. మన భక్తులందరూ వెళ్ళిపోయారు. ఏమని? గువ్వలు గూటిని ఎగయునట్లు శుద్ధులు తమ గృహము ఈ గువ్వలు గూటికి ఎగిరినట్లు మన పరిశుద్ధులు, మన పితరులందరూ పరలోకంలో ఉన్నారు, పరదేశులు అన్నమాట. ఏమండి? ఆ దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే. ఆ దివ్యమైనటువంటి గృహములో మనం చేరాలన్న ఆశ నొప్పులకి ప్రభువును అంటగట్టి బ్రతుకుతే నీవు కూడా ధన్యవాదాలు. మనం పూర్వీకులు పోయిన ధన్యకరమైన స్థలంలో నువ్వు కూడా, నేను కూడా ఉంటాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నీ జీవితం ఎలాగున్నదో ఒక మారు జ్ఞాపకం చేసుకో. మరణము తర్వాత నీ ఆత్మకు ఒక తీర్పు ఉన్నది. ఆ తీర్పులో యేసు ప్రభు జడ్జి అయి ఉన్నాడు. నా ఆత్మ దోషి అయి ఉన్నది. నీ పక్షాన వాదించేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు విరోధంగా వాదించేది అపవాది. నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది నీలో నివసించిన పరిశుద్ధాత్ముడు. నీవు బాప్తిస్మం తీసుకున్న నీళ్ళు, నీ జన్మ కర్మ పాపములన్నీ కడిగి వేసుకున్న యేసు రక్తము ఆ దినము నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. అవి నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తే నువ్వు శ్రేష్టమైన భక్తులు ఉన్న స్థలంలో ఉంటావు. ఒకవేళ నిన్ను గూర్చిన మంచి సాక్ష్యము వాళ్ళు ఇవ్వకపోతే ఎదుగో ధనవంతుడు ఉన్న పాతాళంలో యాతన పడతావు. ఎలాగున్నావు? నీ జీవితం ఎలాగున్నది? నిన్ను గూర్చి వారు మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ జీవితాన్ని బట్టి మరలా నీవు మహిమ శరీరమును పొందుకున్నప్పుడు దైవ సింహాసనం ఎదుట దేవుని చేత మంచి సాక్ష్యము పొందాలి. ఆ భక్తి నీకున్నదా? ఎందరో ఇదే భూమి మీద పరిశుద్ధులు వారి పరిశుద్ధతను కాపాడుకొని ఆ తీర్పులో నిర్దోషులని ఎంచబడి శ్రేష్టమైన మహిమ కలిగిన స్థలంలో ఆనందభరితులై ఉన్నారు. మన పితరులు వెళ్ళినటువంటి ఆనందకరమైన స్థలంలో నువ్వు నేను కూడా వెళ్ళవలసిన వారమే ఉన్నాం. మనకి ఈ స్థలము, ఈ లోకము శాశ్వతము కాదు. ఈడ మన ఇల్లు లేదు. మనం ఈ లోకములో యాత్రికులము, పరదేశులము. మన పౌర స్థితి, మన గృహము, మన ఇల్లు శ్రేష్టమైన ఇల్లు ఇది పరలోకములో ఉన్నది. అక్కడికి మనం యాత్ర చేస్తున్నాం. అక్కడికి చేరినప్పుడు మనకు నెమ్మది, ఆనందము, సంతోషం. ఆ ఇంటిని చేరుకోనికి లోకంలో ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, ఆకలి దప్పులు కానీ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రాని, యావాడు ఏమన్నాను కానీ, ఏ నిందన్న వేయని, ఏ అవమానమన్న చేయని, నువ్వు యేసును విడవక నమ్మకంగా బ్రతకగలిగితే ఆ శ్రేష్టమైన ఇంటికి నువ్వు చేరుకుంటావు. నీ జీవితం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి, నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ప్రాణేశ్వరుడైన యేసయ్య కొరకు, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా,
మూల్గుచున్నాను సదా ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో నేను కనిపెట్టుదును గువ్వలు గూళ్ళకు ఎగయునట్లు శూద్రులు తమ గృహము చేరుచుండగా గువ్వలు గూళ్ళకు ఎగయునట్లు శూద్రులు తమ గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే ఆ దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే చేరుట నాశయే ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ఆకాంక్షతో నేను కనిపెట్టుదును శ్రేష్ఠ భక్తుని సాక్ష్యం అండి శ్రేష్ఠ భక్తుని తపన ఇది ఒక శ్రేష్ఠ భక్తుని ఆశ ఇది నా ప్రాణ ప్రియుడైన యేసు కొరకు నేను ఆకాంక్షతో కనిపెట్టుదును ఎందుకంటే గువ్వలు వెళ్ళి గూటికి చేరినట్లు ఎందరో నా పితరులు పరిశుద్ధులు ఎగిరిపోయారు వారి స్వగృహానికి చేరుకున్నారు మేము కూడా ఆ గృహానికి చేరాలని ఆశ ఉంది ప్రభువా ఆ గృహాన్ని మేము చేరాలన్న ఆశ మాకున్నది కానీ మా బ్రతుకులు సరిగా లేని స్థితిలో ఉన్నాయి మిమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి ఈ కోరికతో ఈ ఆశతో నీ మీద ప్రేమతో బ్రతుకుటకు మాకు నేర్పించండి నాయన నీ ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుందాం ప్రభు పాదాలు పట్టుకుని బ్రతమలాడుకుందాం కన్నీరు గార్చి పశ్చాత్తాపడదాం ప్రభువా నన్ను క్షమించు ఇన్ని రోజులు నా జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాను నా భక్తిని నిర్లక్ష్యం చేసుకున్నాను మంచి సాక్ష్యము పొందుకునే భక్తి నేను చేయలాగిన సహాయం చేయ ప్రభువా పాదాలు పట్టుకొని కడగబడదు దేవుడు నాతో కూడా ఎన్నో విషయాలు మాట్లాడాడు దైవజనులుగా నన్ను నేను పరీక్షించుకున్నట్టుకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను మిమ్మల్ని మీరు ప్రభు పాదాలు పట్టుకొని కడగబడాలని మీకు కొన్ని నిమిషాలు సమయం ఇస్తూ నేను సమయాన్ని తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతూ ఉన్నాను